మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చేస్తే దాని మీద కూడా ప్రాపగండ చేసి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని అబద్ధాల ప్రచారాలు చేశారు. మేము ఏం చేస్తే కూడా మీలాగా కార్ రేసులు చేసి 55 కోట్ల రూపాయలు వెనకేసుకున్నది కాదు, అక్కడ కూడా స్కామ్లే. పోనీ ఈరోజు మేము చేసినాం మిస్ వరల్డ్, ప్రపంచ దేశాలు వేలాది ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఇక్కడికి, ఎంతో మంది స్పాన్సర్షిప్స్ ఇస్తే గానీ ఆ ప్రోగ్రామ్ నేను చేయలేదు. ప్రభుత్వ సొమ్మును ఎంత ఖర్చు పెట్టినామో మీకు పూర్తిగా డిపిఎస్సి చూపించడం కదా. ప్రతిదీ ఆధారంతో సహా మా ప్రభుత్వంలో మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మీ ప్రభుత్వంలో చేసిన దోపిడీ కానీ, మీ ప్రభుత్వంలో చేసిన అరాచకం కానీ, మీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి అప్పులు ఏ రోజన్నా ఒక్క రోజన్నా ప్రజల ముందు ఉంచిరా? మాట్లాడితే మమ్మల్ని తిట్టడము, వ్యతిరేకించడము, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం. కేటీఆర్ నోటికి ఆనకట్ట వేయకపోతే, నోటికి నువ్వు ప్లాస్టర్ వేయకపోతే మర్యాదగా చెప్తున్నాం, నీకు దమ్ముంటే విచారణలో మీరు ప్రశ్నలు అడిగినట్టు సమాధానం చెప్పండి. మీరు దోషులు కాకపోతే బయటకు వచ్చి ఆన్సర్ చెప్పండి. ఇగో మాకు అడిగిన మేము పూర్తిగా వివరాలు ఇచ్చినాము, ఇగో ఇది దోపిడీ చేయలేదు, ఇది నిజంగానే ప్రజల కోసం ఖర్చు పెట్టాం, నిజంగానే ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగించినామని దమ్ముంటే చెప్పండి.